మనిషి చచ్చాక ఏముంటుంది? ఏదైనా బతికి సాధించాలి. కాని ఇది మనిషిగా చచ్చాక ఓ మనసున్న మనిషి సాధించిన కథ. సామాజిక స్పృహ ఉన్న కథ. కుల రక్కసితో పేట్రేగిపోతున్న నవ సమాజాన్ని తట్టిలేపే కథ దండోర. కులం కుంపట్లతో కళ్ళు మూసుకుపోయి పేట్రేగిన ఓ పెద్దాయన కన్ను మూసిన తరువాత జరిగే కథే ఈ దండోర. బలగన్ సినిమా పిండ ప్రదానం చుట్టూ నడిచే కథయితే ఈ దండోర దహన సంస్కారం చుట్టూ నడిచే కథ. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఊరిలో దహన సంస్కారం చేయకుండా ఆ ఊరి కుల సంఘం అడ్డుకుంటుంది. ఆ కులం కుంపట్లను దాటి మరెవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకుండా పరిష్కారం ఏంటనేది దండోరాలో చూపించారు. నిజానికి ఇది దండోరా కాదు, అంతిమ యాత్ర. ఈ సినిమాకి ఇదే టైటిల్ పెట్టాలని అనుకున్నారట, కాని చివరి నిమిషంలో దండోరాగా మార్చారు. సిటీలలో అయితే వైకుంఠధామాలు, మహాప్రస్థానాలు ఉంటాయి. ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా కులాలతో సంబంధం లేకుండా అంత్యక్రియలు చేస్తుంటారు. కాని ఊళ్లల్లో అలా కాదు. క్యాస్ట్ని బట్టి కులాల వారీగా శ్మశానాలుంటాయి. వాళ్ల కులపోళ్ళెవరైనా చేస్తే ఆ కుల శ్మశానాల్లోనే తగలబెడతారు. ఊరి చివరన ఉండే కొన్ని క్యాస్ట్లకైతే మరీ దారుణం. ఎన్నేళ్లైనా ఎన్ని తరాలు మారినా కూడా వాళ్లకి కేటాయించిన ఆ కొద్దిపాటి స్థలంలో పూడుస్తుంటారు. కొన్నిసార్లు శవాన్ని పూడ్చడానికి తవ్వుతుంటే ఇంకో శవం బయటపడే దారుణమైన పరిస్థితి. కాని దండోరా చిత్ర నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని కథని నమ్మారు. ఆయన నమ్మకం వమ్ము అయితే కాలేదు. పరిమితమైన బడ్జెట్లోనే సినిమాని చాలా రిచ్గా తీశారు. ఫస్టాఫ్ కాస్త పల్టీ కొట్టినట్టుగానే కనిపించినా ప్రీ ఇంటర్వెల్ సీన్ నుంచి దండోరా సినిమా నిలబడింది. ఇంక సినిమా రేటింగ్ విషయానికొస్తే నాకు సినిమా నచ్చింది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 8.1. మరి మీరు ఈ మూవీ చూస్తే మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. బై గైస్.